హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది పాన్ కార్డులో కనుక పేరు గానీ, ఈమెయిల్ ఐడి గానీ, ఫోన్ నెంబర్ గానీ బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ జరిగి ఉన్నట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే కంగారు కూడా పడుతుంటారు. సో ఇప్పుడైతే అలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను పాన్ కార్డులో మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ గా ఉన్నట్లయితే వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీకు క్లియర్ గా అర్థమైతే అయిపోతుంది అనమాట. మీ పాన్ కార్డులో మీ నేమ్ గానీ, లేదంటే ఫోన్ నెంబర్ గానీ, ఈమెయిల్ ఐడి గానీ ఎలా కరెక్ట్ చేసుకోవాలో. సో ఈ టాపిక్ పైన వీడియో చేయండి అనేసి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సిందల్లా చివరి వరకు వీడియో చూడడమే. అలాగే మీరు పాన్ కార్డులో ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాన్ కార్డ్ లో డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పాన్ కార్డ్ లో డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. గైస్, మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ న్యూ అప్లికేషన్ అని, రెజ్యూమ్ అప్లికేషన్ అని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం న్యూ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే మనం ఆల్రెడీ పాన్ కార్డ్ అప్లై చేసి మధ్యలో ప్రాసెస్ స్టాప్ చేసి నెక్స్ట్ డే ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే రెజ్యూమ్ అప్లికేషన్ ఆప్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే మనం పాన్ కార్డ్ లో డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవి న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫార్మ్ 49A అని, న్యూ పాన్ ఫారిన్ సిటిజన్ ఫార్మ్ 49AA అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ 2 ఆప్షన్స్ మనకి యూజ్ కావు. సో మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి చేంజెస్ అండ్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా, రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్, నో చార్జెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ థర్డ్ ఆప్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఫార్మ్ 49A అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలెక్ట్ అప్లికెంట్ కేటగిరీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద చూస్తారంటే అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ టైటిల్ లో శ్రీమతి కుమారి అని అడగడం జరుగుతుంది. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే లాస్ట్ నేమ్ సర్ నేమ్ చోట మీ ఆధార్ కార్డ్ లో డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లైక్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు కరెక్ట్ గా ఏ డాక్యుమెంట్ లో అయితే కరెక్ట్ గా ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. యాజ్ యూజువల్ గా ఈమెయిల్ ఐడి కూడా అలాగే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకునే ముందర మీరు డైలీ ఏ ఈమెయిల్ ఐడిని అయితే యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ అప్లికేషన్ కంప్లీట్ అవగానే మనకి ఒక టోకెన్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే ఈ పాన్ అనేది మనకి ఈమెయిల్ ఐడికి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడిని అయితే మీరు ఎంటర్ చేసి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడికి ఆ ఈ పాన్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే మీరు రెగ్యులర్ గా ఏ ఈమెయిల్ ఐడిని అయితే యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇంకా సిటిజన్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది కదా, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పాన్ నెంబర్, ఈ పాన్ నెంబర్ చోట మీరు ఏ పాన్ కార్డ్ లో అయితే డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో, అంటే డీటెయిల్స్ ఏ పాన్ కార్డ్ లో రాంగ్ గా ఉన్నాయో ఆ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ చెక్ బాక్స్ ని టిక్ చేసుకున్నట్లయితే కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని టిక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో యువర్ అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్ అండ్ టోకెన్ నెంబర్ ఈస్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. ఇట్ ఈస్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మనకు ఒక టోకెన్ నెంబర్ అనేది వచ్చింది. అలాగే ఈ టోకెన్ నెంబర్ అనేది మనము ఈమెయిల్ ఐడి కూడా రావడం జరుగుతుంది. ఈ టోకెన్ నెంబర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ చేసుకునేటప్పుడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సరిగా లేక డ్రాప్ అవుట్ అయిపోయారనుకోండి, ఈ టోకెన్ నెంబర్ ఉంటే రెజ్యూమ్ అప్లికేషన్ ఆప్షన్ తీసుకునేసి సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ టోకెన్ నెంబర్ ఉన్నట్లయితే ఇంక ఈ టోకెన్ నెంబర్ కి వ్యాలిడిటీ 30 days అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 30 days లోపల మనం ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ టోకెన్ నెంబర్ 31 day అయితే మనకి యూజ్ అవ్వదు అనమాట. సో ఇప్పుడైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ లో మనకి పైన చూసారంటే సేవ్ డ్రాఫ్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది మన ప్రతి పేజ్ లోనే కనిపిస్తుంటుంది. మన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే దానిపైన క్లిక్ చేసామంటే మన డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతూ వస్తాయి అనమాట. కింద చూసారంటే హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మనకు వచ్చాయి. ఫస్ట్ చూసారంటే సబ్మిట్ డిజిటలీ, థర్డ్ ఈకేవైసీ ఈ సైన్ పేపర్లెస్ అని కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్, థర్డ్ ఈ సైన్ అని కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ చూసామంటే ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికలీ. సో ఈ థర్డ్ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీ పాన్ అప్లికేషన్ ని అలాగే డాక్యుమెంట్స్ ని మీరు ఫిజికల్ గా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అదే మీరు సెకండ్ ఆప్షన్ తీసుకున్నారంటే ఇప్పటికిప్పుడు మీరు స్కాన్ చేస్తూ డైరెక్ట్ పంపించవచ్చు అనమాట. అదే ఇంకా ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా ఫోటో సిగ్నేచర్ ఉందో ఆ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్నటువంటి ఫోటోని అలాగే ప్రెసెంట్ మనం ఎలా అయితే సిగ్నేచర్ చేస్తున్నామో ఆ సిగ్నేచర్
కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో అందుకనేసి నేను సెకండ్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసారంటే వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మీకు ఫిజికల్ కార్డ్ కావాలా వద్దా అని అడుగుతుంది. కావాలనుకుంటే ఎస్ అని, వద్దనుకుంటే నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఎస్ అని క్లిక్ చేశారంటే కొంచెం ఫీజు అయితే మనకు పే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫిజికల్ కార్డ్ రావాలి కాబట్టి ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుందాం. కింద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద చూసారంటే ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అంటే ఆధార్ కార్డ్ లో లాస్ట్ 4 నెంబర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ 4 నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే మనకి అసలైన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే ఆధార్ నెంబర్ కి ఫస్ట్ టైం మనకు ఒక చెక్ బాక్స్ వచ్చింది. అలాగే నేమ్ యాజ్ పర్ ఆధార్ చోట కూడా మనకి చెక్ బాక్స్ వచ్చింది. ఈ చెక్ బాక్స్ ఏంటంటే మనం ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే మన పాన్ కార్డ్ లో రాంగ్ గా ఉన్నాయో వాటిని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామో వాటి ముందర మనం చెక్ బాక్స్ లో టిక్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ మిస్టేక్ ఉన్నట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీ నేమ్ కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంది కదా, దాని ముందర టిక్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే టిక్ చేసుకోండి. అంటే ఈ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలని వాళ్ళకి హింట్ ఇచ్చినట్లు అనమాట. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా పేరు ఉందో ఆ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే కిందకి స్క్రోల్ చేసామంటే ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని పేరు అన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ చోట నేనైతే టిక్ చేసుకున్నాను. ఇక్కడ టైటిల్ అనేది మీకు ఏ విధంగా రావాలో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. కుమారినా, శ్రీనా, శ్రీమతి అని. అలాగే లాస్ట్ నేమ్, సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఈ డీటెయిల్స్ అయితే మీకు ఎలా రావాలంటే మీకు ఇక్కడ కరెక్ట్ గా ఎలా రావాలో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. అలాగే నేమ్ దట్ యూ వుడ్ లైక్ టు ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకు పాన్ కార్డ్ లో పేరు వస్తుంది కదా, ఆ పేరు ఏ పేరు రావాలనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి క్లియర్ గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నీట్ గా మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఏ నేమ్ అయితే ఎంటర్ చేస్తామో ఆ పేరే మీకు ఇప్పుడు పాన్ కార్డ్ లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వాటి డీటెయిల్స్ ఎంటర్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసుకోండి. అలాగే జెండర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా టిక్ చేసుకునేసి ఫీమేలా మేలా సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే ఫోటో మిస్ మ్యాచ్ అని, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని ఆటోమేటిక్ గా మనకి టిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మన ఫోటో సిగ్నేచర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే టిక్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్ అంటే మీ పేరెంట్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ గా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ లో మీ ఫాదర్ నేమ్ ఏదైనా రాంగ్ వచ్చింది, లేదంటే మీ మదర్ పేరు వచ్చింది, మీకు ఫాదర్ పేరు రావాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఏమైనా చేసుకోవాలంటే దాన్ని కూడా టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే వెదర్ మదర్ ఈజ్ ఏ సింగిల్ పేరెంట్ అండ్ యూ విష్ టు అప్లై పాన్ బై ఫెషింగ్ ద నేమ్ ఆఫ్ ది మదర్ ఓన్లీ. దీని మీనింగ్ ఏమంటే మీ మదర్ సింగిల్ పేరెంట్ అయినట్లయితే మీ మదర్ పేరు మీద మీ పాన్ కార్డ్ కావాలనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని టిక్ చేసుకోండి. కింద చూసారంటే ఫాదర్ నేమ్ అడుగుతుంది. సో ఫాదర్ నేమ్ ఇక్కడ ఎందుకు ఎంటర్ చేయాలంటే మ్యారీడ్ ఉమెన్ అయినా అన్మ్యారీడ్ ఉమెన్ అయినా గుర్తుకు పెట్టుకోండి. ఇక్కడ పాన్ కార్డ్ లో మ్యారీడ్ ఉమెన్ కి చాలా మంది హస్బెండ్ నేమ్ ఇస్తుంటారు. సో హస్బెండ్ నేమ్ అయితే తీసుకోదు పాన్ కార్డ్ లో, ఓన్లీ ఫాదర్ నేమ్ మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఇక్కడ మీ తండ్రి గారి పేరు మాత్రమే ఇవ్వండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి కింద చూసారంటే మదర్ నేమ్ అనేది ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. ఒకవేళ మీరు పైన సింగిల్ పేరెంట్ అయినట్లయితే అంటే మీకు తండ్రి లేరు మదర్ ఒకరే ఉన్నారు అనుకోండి, పైన టిక్ చేసుకునేసి ఇక్కడ మదర్ నేమ్ మాత్రమే ఇచ్చుకోండి. అలాగే పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ది పాన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పాన్ కార్డ్ లో ఎవరి పేరు రావాలి, మీ ఫాదర్ నేమా మదర్ నేమా. సో మీ తండ్రి పేరు కావాలంటే తండ్రి పేరు దగ్గర టిక్ చేసుకోండి, మదర్ నేమ్ కావాలంటే మదర్ నేమ్ చోట టిక్ చేసుకునేసేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ప్లీజ్ టిక్ యాజ్ అప్లికేబుల్ రెసిడెన్స్ ఆఫీస్ అని అడుగుతుంది. సో ఇక్కడ రెసిడెన్స్ అయితే క్లిక్ చేసుకోండి. కింద మీ రెసిడెన్సీ అడ్రస్ అంటే ఆధార్ కార్డ్ లో మీ అడ్రస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. లైక్ డోర్ నెంబరు, విలేజ్ నేమ్, అలాగే స్ట్రీట్, అలాగే మీ మండలు, టౌన్, కంట్రీ, స్టేట్, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఆధార్ కార్డ్ లో బ్యాక్ సైడ్ చూసామంటే ఉంటాయి అడ్రస్ లో. సో ఆ డీటెయిల్స్ నీట్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ కింద చూసామంటే ఇఫ్ యూ డిసైడ్ టు అప్డేట్ యువర్ అదర్ అడ్రస్ గివ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ అదర్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ పాన్ కార్డ్ లో ఒక అడ్రస్ అనేది సేవ్ అయి ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ద్వారా అప్లై చేసాం కాబట్టి ఆధార్ అడ్రస్ అనేది ఇక్కడ లింక్ అయి ఉంటుంది. సో ఆ అడ్రస్ తో పాటు వేరే అడ్రస్ ఇంకా ఏమైనా పాన్ కార్డ్ లో యాడ్ చేయాలనుకుంటే మనకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకున్నా అంటే సెకండ్ అడ్రస్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, కాకపోతే వాటికి డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయదు, సెకండ్ అడ్రస్ ని యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇంకా సెకండ్ చూసారంటే టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ని ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా, ఈమెయిల్ ఐడిని ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టిక్ అయితే చేసుకునేసి ఇక్కడ కంట్రీ కోడ్ అని చూసామంటే సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇండియాకి 91 అని వస్తుంది కదా, సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే టెలిఫోన్ నెంబర్ ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే పాన్ కార్డు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా సేమ్
సేమ్ అనమాట. సో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద ఉండేది ఆప్షనల్ గా వదిలేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొనేసేయండి ఫర్దర్ ప్రాసెస్ కోసం. సో నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే యువర్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనం మన డాక్యుమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద కూడా నేను ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా నేను ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆధార్ లో నా డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఆధార్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి వీటిలో. సో మీ డీటెయిల్స్ ఎక్కడైతే కరెక్ట్ గా ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఇక్కడ మనం ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ ని మనం డాక్యుమెంట్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ లో. సో ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదైతే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం అయితే గుర్తు పెట్టుకోండి. ఇంకా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు ఆధార్ కార్డ్ లో కరెక్ట్ గా ఉంది కాబట్టి నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ప్రూఫ్ ఆఫ్ పాన్ పైన క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. అవి ఏంటంటే కాపీ ఆఫ్ పాన్ కార్డు, కాపీ ఆఫ్ పాన్ అలాట్మెంట్ లెటర్, అలాగే నో డాక్యుమెంట్. ఇక్కడ ఏంటంటే కాపీ ఆఫ్ పాన్ కార్డ్ అంటే మీ పాన్ కార్డ్ కాపీ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే అలాట్మెంట్ లెటర్ అంటే పాన్ కార్డ్ వచ్చినప్పుడు మనకి అలాట్మెంట్ లెటర్ ఇచ్చింటారు, అది ఉన్నా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు పాన్ కార్డ్ వచ్చి ఒక 10 years అయిపోయింది, మీ దగ్గర పాన్ కార్డ్ కాపీ లేదు, అలాగే ఏది లేదు, కొత్త పాన్ కార్డ్ కావాలనుకోండి ఇక్కడ నో డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇక్కడైతే నో డాక్యుమెంట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. కింద అయితే డిక్లరేషన్ ఆప్షన్ వస్తుంది. డిక్లరేషన్ ఆప్షన్ లో అక్కడ ఒక బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ లో మీ పేరుని అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే సెలెక్ట్ అనే ఆప్షన్ చోట హిమ్సెల్ఫ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అలాగే కింద చూసారంటే ఐ వి హ్యావ్ ఎన్క్లోజివ్ అని ఇక్కడ మనం ఎన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తామో, స్కాన్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఓన్లీ ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 1 అన్ని నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు ఒక్కో దానికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కి ఆధార్ కార్డ్ తీసుకున్నారు, ఇంకా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కి రేషన్ కార్డ్ తీసుకున్నారు అంటే ఇక్కడ 2 డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సింది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ 2 అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రెసెంట్ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అంటే ఆధార్ ఒకటి అప్లోడ్ చేస్తున్నా కాబట్టి 1 అని సెలెక్ట్ చేసుకున్నా అంటే అక్కడ 1 నెంబర్ ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్లేస్ అనే చోట మీ డీటెయిల్స్ నీట్ గా రాయండి. మీ యొక్క అడ్రస్ ని, మీ ఊరు పేరు, మీ డోర్ నెంబరు, మీ విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్, మండలు, తాలూకా అడ్రస్ క్లియర్ గా మెన్షన్ చేసుకోండి. అలాగే డేట్ మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తుంటారో అంటే అప్డేట్ చేస్తున్నారు అంటే ఈ రోజు అప్లికేషన్ చేస్తున్నట్లయితే ఈ రోజు డేట్ అయితే అక్కడ ఎంటర్ చేసుకోండి. ఇంకా కింద స్క్రోల్ చేసినట్లయితే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆప్షన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫోటోని, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కింద సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోటో సైజ్ అనేది 50 KB లో అయితే ఉండాల్సి ఉంటుంది. సో 50 KB ఉన్న ఇమేజ్ ని మనం ఇక్కడ JPEG ఫార్మాట్ లో అయితే మనకి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్టెడ్ ఫైల్స్ ఆప్షన్ లో క్లిక్ చేసుకునేసి మీకు కావాల్సిన ఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సిగ్నేచర్ కూడా అంటే JPEG ఫార్మాట్ లో మనం 50 KB ఉన్న సిగ్నేచర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సంతకం చేసి ఒక వైట్ పేపర్ పైన ఆ ఫోటోని 50 KB లో మనం కన్వర్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కింద చూసామంటే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఏంటంటే పైన మనం ఏ డాక్యుమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ యాడ్ ఏ డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకునేసి డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకునేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారంటే యువర్ అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్, ప్లీజ్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. సో ఒకసారి వన్స్ మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. ఇక్కడ చూసారంటే ఆధార్ నెంబర్ అని ఒకటి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ లోని ఫస్ట్ 8 డిజిట్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. అంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ లో స్టార్టింగ్ 8 నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ 8 నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 8 నెంబర్స్ ఎంటర్ చేసి కింది స్క్రోల్ చేసుకొని నీట్ గా డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి అనమాట. సో మీరు నేమ్ కరెక్షన్ పెట్టారా, ఈమెయిల్ ఐడి కరెక్షన్ పెట్టారా, లేకపోతే వాటిని కరెక్షన్ చేయాలనుకొని టిక్ చేయాలని చెప్ప కదా, అది టిక్ చేయడం మర్చిపోయినట్లయితే అప్డేట్ అనేది కాదనమాట. సో అది నీట్ గా చెక్ బాక్స్ లో టిక్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏదైనా రాంగ్ గా చేసి ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ అప్లికేషన్ ఒకసారి కరెక్ట్ గా డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ పేమెంట్ కి. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే పేటిఎం ద్వారా అయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకునేస్తే నెక్స్ట్ చూసామంటే ఇక్కడ చార్జెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు 106 రూపీస్ అయితే చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం చేసుకున్నాం కాబట్టి 106, అదే మనం బయట ఈ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలంటే దాదాపు 250-300 వరకు చార్జ్ అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ చార్జెస్ తీసుకునేసి ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నామంటే మనకి కన్ఫర్మ్ పేమెంట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ పే కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి ఒక QR కోడ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ QR కోడ్ ని మనం ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ స్కాన్ చేసి పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్
చేసుకోవచ్చు. సో, మీరు ఏ విధంగా మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే ఆ విధంగా ఇక్కడ పేమెంట్ అనేది చేసుకోండి. సో, ఇక్కడైతే నేను పేటీఎం ద్వారా అయితే పేమెంట్ చేశాను. ఇక్కడ చూసారంటే ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని పడడం జరిగింది. సో, ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ మనకి అథెంటికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఈ అథెంటికేషన్ అనేది ఈకేవైసీ పర్పస్ కోసం అయితే మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, దానికోసం పైన చూసారంటే ఐ యూజ్ మై ఆధార్ డీటెయిల్స్ అని అక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుందా? ఆ చెక్ బాక్స్ పైన టిక్ చేసుకొనేసి అథెంటికేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో ఓటీపీ జనరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మనం ఇక్కడ ఆధార్ నంబర్ ఏదైతే ఎంటర్ చేసుంటామో ఆ ఆధార్‌తో లింక్ అప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి యువర్ ఆల్మోస్ట్ దేర్ వన్ లాస్ట్ స్టెప్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్. మన స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ వన్ స్టెప్ మాత్రమే ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఫర్దర్ స్టెప్ కోసం కంటిన్యూ విత్ ఈ సైన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ సైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఫర్దర్ స్టెప్‌లో మనకి ఈకేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, దానికోసం మనం ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఆ చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొనేసి ఆధార్ అనే చోట ఎంటర్ విఐడి ఆధార్ నంబర్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మళ్ళీ మీ యొక్క ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మీ ఆధార్‌తో లింక్ అప్ అయిన మొబైల్ నంబర్‌కి మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ చూసామంటే మనకి అక్నాలెడ్జ్‌మెంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కింద చూసారంటే స్క్రోల్ చేసి ఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్ ది పీడీఎఫ్ ఫైల్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి మీ అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి. ఈ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పాస్వర్డ్‌గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 01/01/1998 అనుకోండి. ఇట్లా స్లాష్‌లు, బార్‌లు ఏం ఎంటర్ చేయకుండా 01/01/1998 కొట్టారంటే మీ యొక్క ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. సో, పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇది ఒక చోట సేవ్ అయితే చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఒక టోకెన్ నెంబర్ అయితే వచ్చింది కదా! ఆ టోకెన్ నెంబర్ ద్వారా మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడి వరకు మన పాన్ అప్లికేషన్ వెళ్ళిందని. సో, అదెలా అంటే అది ఎలానో చెప్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇక్కడ మనకి ఇప్పుడు పాన్ అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేసాం కదా! మన డీటెయిల్స్ అప్డేట్ చేయాలని. సో, ఈ డీటెయిల్స్ అప్డేట్ చేసిన వితిన్ 2 అవర్స్ 3 అవర్స్‌కో మనకు ఒక మెయిల్ ఐడీకి పాన్ అలాట్‌మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ పాన్ అలాట్‌మెంట్ లెటర్‌లో మనకి ఈ పాన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ ఈ పాన్‌ని మనం లామినేషన్ తీసుకొని ప్రెజెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది 1 వీక్ లోపల మీ యొక్క రెసిడెన్సీ అడ్రస్‌కైతే పోస్ట్ ద్వారా రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ నాకు ఈ మెయిల్‌కి అయితే ఈ పాన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ఈమెయిల్ ఐడీకి అయితే పాన్ అప్లికేషన్‌కి సంబంధించి ఒక ఈమెయిల్ ఐడీ వచ్చింది. సో, దాన్ని క్లిక్ చేసుకొనేసి కింద స్క్రోల్ చేశానంటే అక్కడ నాకు ఒక పీడీఎఫ్ ఫైల్ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ నేను డౌన్‌లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయగానే ఇలా నా పాన్ కార్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫ్రంట్, బ్యాక్ 2 రావడం జరిగింది. అలాగే నేను డీటెయిల్స్ నా పేరునైతే ఇక్కడ తప్పుగా ఉండింది. సో, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ కరెక్ట్‌గా వచ్చాయన్నమాట. సో, ఇలా మనకి ఈ పాన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం పాన్ కార్డ్ మనకి ఎప్పుడొస్తుంది, ప్రాసెస్ ఎంతవరకు అయింది తెలియాలంటే మనకు ఒక టోకెన్ నెంబర్ వచ్చింది. ఆ టోకెన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అని చెప్పా కదా! అదెలా అంటే మళ్ళీ మీరు మీ యొక్క పాన్ అప్లికేషన్‌లో హోమ్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ పేజ్‌కి వెళ్ళినట్లయితే నో స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఆప్షన్‌లో మనము పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ పైన అయితే టిక్ చేసుకోండి. అంటే సెలెక్ట్ చేసుకోండి. అలాగే అలాట్‌మెంట్ లెటర్ చోట మనకు ఒక టోకెన్ నెంబర్ వచ్చింది కదా! ఆ టోకెన్ నెంబర్‌ని ఎంటర్ చేసి కింద మనకి క్యాప్చా వస్తుందన్నమాట. ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే మన యొక్క అలాట్‌మెంట్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, అలాగే మన యొక్క పేరు ఇక్కడ నీట్‌గా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ స్టేటస్ చూసుకున్నామంటే మనం యువర్ పాన్ అప్లికేషన్ ఫర్ న్యూ పాన్ కార్డ్ ఆర్ ఆన్ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా హాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. యువర్ పాన్ కార్డ్ విల్ బి డిస్పాచ్డ్ టు యూ షార్ట్‌లీ. అంటే ఇక్కడ మన డీటెయిల్స్ అప్డేట్ అనేవి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేసింది. మన ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది అతి తొందరలోనే మనకి డిస్పాచ్ అయితే అవుతుందన్నమాట. సో, ఇలా అయితే మనం పాన్ కార్డ్‌లో డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్న తర్వాత మన స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, చాలా సింపుల్‌గా అయితే మన డీటెయిల్స్‌ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఎటువంటి కంగారు పడుకోకుండా లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ట్రై చేసుకోండి. ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫర్దర్‌గా వేటి గురించైనా ఈ వీడియో చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాన్ కార్డ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.